నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. టీజీ ట్రాన్స్కో తరఫున ఖమ్మం సర్కిల్ తరఫున మా ఆడపడుచులందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ ఫస్ట్ టైం మేము ఇక్కడ చేసుకుంటున్నాము. వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ దసరా పండుగలో భాగంగా బతుకమ్మ సంబరాలకు ఇచ్చిన చీఫ్ గెస్ట్ ఎస్సీ సార్ గారికి, అలాగే డిఈటీ గారికి, మరి మన మహిళా ఉమెన్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మన ఎలక్ట్రిసిటీ తరఫున తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ పాత్ర చాలా ప్రసిద్ధికెక్కింది. నిజంగా బతుకమ్మలతో మనం ఆడిపాడి తెలంగాణ సాధించుకున్నాం. 2014లోనే అప్పుడు పుల్లయ్య గారు, ధన్సింగ్ సార్ ఉన్నప్పుడు మనం ఏడాదిగా చేస్తున్నాం ప్రతి సంవత్సరం. కానీ కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఆటంకం వచ్చి బతుకమ్మ అనేది వచ్చేది. కానీ ఇక్కడ ఈ కొత్త బిల్డింగ్లో ఈ రోజు అంతా ఇంతమంది సందర్భంలో అందరు ఆరోగ్యంలో చేయడం అనేది నిజంగా అందరికీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. మనం బతుకమ్మ అంటే ప్రకృతిని ఆరాధించే పండుగ. పూలతో అంటే ప్రపంచంలో ఎక్కడ లేని పండుగ మన బతుకమ్మ. తెలంగాణ జాతి అంటే పూలతోనూ మనం, అది కూడా పసుపు రంగుతో ఉండే బతుకమ్మను మనం ప్రత్యేకించి పూజించి పేర్చించి మన ఆడపడుచులు. ఎందుకంటే పాత రోజుల్లో మనం చూడవచ్చు, నిజాం రజాకాల రోజుల్లో కూడా మన బతుకమ్మను చాలా అంటే అమ్మాయిలను కూడా మన ఆడపడుచులను చాలా ఇతరులు చేసి అప్పుడు వాళ్ళు జానపదాల రూపంలో బతుకమ్మ అంటే బతుకమ్మ, ఆ బతుకమ్మ నుంచి బతుకమ్మ అనే పదం వచ్చింది. సో మనం కూడా పసుపు రూపంలో ఉన్న పూలను కానీ పసుపును పేర్చి కానీ గౌరవమ్మను పార్వతీదేవిని మనం కొలవడం, పాటలు పాడడం, అది కూడా ఈ సీజన్లో ముఖ్యంగా ఏంటంటే పూలు బాగా వికసిస్తాయి, పూలు పడతాయి. అలాగనే మన జలవనరులు కూడా మన చెరువులు చూడవచ్చు, నదులు చూడవచ్చు. ఉయెత్తున పొంగిపోయిన సందర్భంలో మనం ఆడే పాట ఈ ప్రపంచానికి ప్రఖ్యాతి చెందిన తెలంగాణ సంబరాల్లో భాగంగా మనం ఎక్కడ లేని పండుగను మన ఆడపడుచులు, మరి ముఖ్యంగా మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ ఉద్యమంలో కానీ ఉయెత్తున చేసి వాళ్ళు ముందుండి మన తెలంగాణను సాధించుకున్నారు. ఆ సందర్భంలో ఈ కొత్త బిల్డింగ్లో మొదటి చేస్తున్న ప్రతి ఒక్క మహిళా నారిమణులకు శుభాభినందనలు. నా పేరు సరిత అండి, నేను జేయోగా వర్క్ చేస్తున్నాను. ముందుగా తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఎస్సీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు మేము ఇంత ఆటపాటలతో చక్కగా ఆడపడుచులందరం ఇక్కడ ఇంత సంబరాలతో ఆనందంగా ఉన్నామంటే దానికి ఎస్సీ సార్ మరియు సెలబ్రేషన్ అంతటికీ హెల్ప్ చేసిన బాబునాయ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డిఈ మేడం, పెద్దవాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పండుగ జరుపుకోవడం వెనకాల ముఖ్య కారణం ఏంటంటే, రజాకార్ల కాలంలో ఆడపడుచులందరినీ బాగా హింసించేవాళ్ళు. అప్పుడు ఉన్న ఆడపడుచులందరూ ప్రత్యేకంగా పూలను పేర్చి గౌరవం నిలబెట్టి, అమ్మ మాకు బతుకునివ్వమ్మా, మమ్మల్ని అడగదొక్కుతున్నారు, మమ్మల్ని బతుకునివ్వమని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు రకరకాల పూలు, ఆ సీజన్లో దొరికిన రకరకాల పూలు, ముఖ్యంగా తంగేడు, గునుగు పువ్వు, బంతి పువ్వులతో పసుపు, ఎరుపు, వాళ్ళ పసుపు కుంకాలని కాపాడే విధంగా, మళ్ళీ వాళ్ళకి కూడా బతుకునిచ్చే విధంగా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి అమ్మవారిని, ఆ పూలలోనే అమ్మవారిని కొలుస్తూ పూజించేవాళ్ళు. ముఖ్యంగా ఆ పూలను తీసుకెళ్ళి వాటర్లోనే ఎందుకు పెట్టాలి అంటే, వర్షాకాలంలో ముఖ్యంగా ఆ టైంలో అన్ని జల వనరులు బురదతో ఎక్కడెక్కడో ఉన్న కలుషితమైన వాటర్ ప్రవాహంలో పోతుంటాయి. కాబట్టి ఈ పూలలో ఉండే ప్రత్యేకమైన మంచి ఔషధాలు ఆ వాటర్ని, కలుషితమైన వాటర్ని కూడా మంచి చేసి తర్వాత తాగునీరుగా ఇస్తాయని, దాని ద్వారా తద్వారా ఎలాంటి రోగాలు రాకుండా ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా అన్ని విధాలుగా పసుపు ముత్తైదుగా, మంగళదాయకంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా మమ్మల్ని దీవించు తల్లి అని 1960 నుంచే స్టార్ట్ అయిన ఈ పండుగకి చాలా చాలా చరిత్ర ఉందండి, గొప్ప చరిత్ర ఉంది. సో దీని ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు అందరం చాలా హెల్ప్ చేశారు మా ఆడపడుచులందరూ. సో తెలంగాణ తరఫున, మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరఫున, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి పేరు పేరున ప్రత్యేకంగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆడవాళ్ళందరూ కలిసి బతుకమ్మ చేసుకుంటున్నాము. సో అందుకన్నా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ.
డిఏ టెలికామ్ టీఎస్ ట్రాన్స్కో. ఫస్ట్ ఈ బతుకమ్మ ఈ ఏసీ ఓఎంసీ సర్కిల్ బిల్డింగ్లో చేయడానికి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన మా ఏసీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికి హెల్ప్ చేసిన మా రామకృష్ణ సార్కి, బాబు నాయక్ సార్కి, ఈ ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి నారీమణులు అందరూ చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ఆడిషన్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా ఏసీ గారికి ధన్యవాదాలు, ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ వెలాట్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన సార్ వాళ్ళందరికీ, మా నారీమణులందరికీ, మా రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.